ఎక్కువ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆర్ ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ అవుతున్నాయా, ఆరల్స్ మీకు గెస్టేషనల్ డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ వచ్చిందా? అయితే ఈ వీడియో మీకు నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం కోకోనట్ వాటర్ ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంటా కాదా? చాలా పీపుల్ అంటారు అది డేంజర్ అని, కొంతమంది అంటారా లేదు అది సూపర్ ఫుడ్ అని చెప్పి. సో ఇంతకీ అది సూపర్ ఫుడ్డా డేంజరా అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అది ఫస్ట్ డేంజర్ అంటారు. ఎందుకు డేంజర్ అంటారు అని అంటే, చాలామందికి ఏంటంటే అది తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. అసిడిటీ బిల్డ్ అవ్వడం వల్ల ఛాతీల దగ్గర మంట రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కోకోనట్ వాటర్ తీసుకున్న తర్వాత. సో చాలామందికి అనిపిస్తుంది లేదు ఇది తీసుకోకూడదు, పిల్లలకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, లోపల ఉన్న బేబీస్కి కూడా అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే అబార్షన్ అవుతుంది అని అనుకుంటారు అనమాట. అబార్షన్ అవుతుంది అని అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే త్వరగా లేబర్ ఇండ్యూస్ అవుతుంది, అంటే ప్రీ డెలివరీ అయిపోతుంది, ముందే ఫాస్ట్ డెలివరీ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారనమాట. కానీ ఇవన్నీ ఏవి కాదనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే సూపర్ ఫుడ్ అంటారు. సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారు? సూపర్ ఫుడ్ అంటారు ఎందుకు సూపర్ ఫుడ్ అంటారు? కోకోనట్ వాటర్లో చాలా విటమిన్స్, మినరల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే ఈ విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్, వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, అసలు మనం ఐరన్, కాల్షియం కూడా వేసుకోనక్కర్లేదు, డైలీ ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తాగితే సరిపోతుంది అని అంటారు. కానీ చాలా తప్పండి, లేదు. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఈ కోకోనట్ వాటర్ తాగితే ఏంటంటే బేబీకి హెయిర్ బాగా వస్తుంది అంటారు. హెయిర్ బాగా వస్తుంది, లేదంటే బ్లాక్గా వస్తుంది, చాలా ఒత్తుగా వస్తుంది అని అంటారు. కానీ అదంతా ఫాల్స్ అనమాట. మదర్కి ఫాదర్కి హెయిర్ ఎలా ఉంటుందో అలాగే బేబీకి కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ బేబీ ఫెయిర్ అవుతారని అంటారు. లేదు, ఇవన్నీ తప్పనమాట. ఇవన్నీ కాదు, ఇవన్నీ మనకి జీన్స్ ప్రకారం వస్తాయి. మమ్మీ డాడీ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో బేబీ కూడా అలాగే ఆ జీన్స్తోనే పుడతారనమాట. అసలు ఇంతకీ కోకోనట్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డీహైడ్రేట్ అనేది చాలా అయిపోతూ ఉంటాం అనమాట. డీహైడ్రేట్ ఎందుకు అవుతాము అని అంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి వామిటింగ్స్ కానీ నాసియా సిమ్టమ్స్ కానీ చాలా ఉంటాయి అన్నమాట. ఈ వామిటింగ్స్ ఇలా ఏమి తినాలనిపించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది మనం తక్కువ తీసుకుంటాం అనమాట. మనకు తెలియకుండానే వాటర్ అనేది తక్కువ తీసుకుంటాం. ఈ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల, వామిటింగ్స్ అయ్యే కొద్దీ మనకి ఏం తినాలనిపించదు కదా, అలా తినకుండా ఉండడం వల్ల మనం చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అనమాట. ఈ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి యూటీఐ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో మనము ఈ కోకోనట్ వాటర్ తాగితే ఏంటి అని అంటే మనకి సోడియం, పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ అండ్ చాలా మినరల్స్, సాల్ట్స్, వైటమిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనం హైడ్రేట్ అవుతూ ఉంటాము. అండ్ 95% ఆఫ్ వాటర్ కూడా ఉంటుందన్నమాట. ఆ వాటర్ కంటెంట్ అనేది మళ్ళీ బాడీకి వచ్చి మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ మాత్రం చాలా హైగా ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు ఎక్కువ యూటీఐస్ వస్తున్నాయి, ఎక్కువ యూటీఐ ఉంది అని అంటే మాత్రం ఒక్కసారి మీరు ఈ కోకోనట్ వాటర్ తాగి ట్రై అయితే చేయండి. దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ కామన్ అనమాట. అది కూడా ఎందుకు అని అంటే మనం ఎక్కువ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. కానీ ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఏంటి, హైడ్రేట్ అవుతుంది బాడీ. ఈ హైడ్రేషన్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అన్నమాట. కొబ్బరి నీళ్ళల్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బాడీ డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. బాడీ డ్యామేజ్ అనేది ఏమవుతుంది, తక్కువ అవుతుంది. తక్కువ అవ్వడం వల్ల మనకి బీపీ అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ వచ్చినా వాటిని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కొంతమందికి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వస్తుంది. 3rd మంత్లో స్కాన్ ఆర్ బ్లడ్ టెస్ట్ తీసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ హైపర్ టెన్షన్ అనేది చూపిస్తుంది అనమాట కొంతమందిలో. కానీ ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే కోకోనట్ వాటర్లో పొటాషియం అనేది ఉంటుందన్నమాట. ఈ పొటాషియం వల్ల బీపీ అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంతమందికి డయాబెటీస్ వస్తుంది 3rd మంత్లో. సో దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారనమాట. కానీ కోకోనట్ వాటర్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల
మనం డయాబెటీస్ని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే, అసలు వీక్లీ ఎన్నిసార్లు తాగాలి అనేది చాలామంది ఉంటారు. అంటే డైలీ తాగాలా, డైలీ ఒక 2 to 3 బాటిల్స్ తాగాలా అంటే అలా ఏం లేదనమాట. డైలీ అట్లీస్ట్ ఒక 1 లీటర్ కానీ, లేదంటే వీక్లీ 2 to 3 టైమ్స్ వరకు కూడా మనం తాగొచ్చు అనమాట. వీక్లీ 2 to 3 టైమ్స్ వరకు కూడా మనం తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. ఏ టైంలో తాగాలి అని అంటే, దీంట్లో 95% ఆఫ్ వాటరే ఉంటుంది కాబట్టి నైట్ టైంలో తాగితే కొంచెం వాష్రూమ్ అనేది ఊరికే ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో మార్నింగ్ టైమ్సే తీసుకోవడానికి చాలా ట్రై చేయండి. అరౌండ్ 10 AM to 12 PM మధ్యలో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో అట్ ది ఎండ్ ఏంటంటే, కోకోనట్ వాటర్ వల్ల మనకి హైడ్రేషన్ వస్తుంది అండ్ చాలా వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ కోకోనట్ వాటర్ తాగుతా ఐరన్ టాబ్లెట్ వేసుకొని, కాల్షియం టాబ్లెట్ వేసుకొని అంటే అట్లాగేం కుదరదు అనమాట. అవే ఇవే అనమాట. సో ఈ కోకోనట్ వాటర్ అనేది ముఖ్యంగా ఇది సమ్మర్ టైం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ కొంచెం మంచిగా తాగండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.